ఓం నమో వెంకటేశాయ. ఈ సంవత్సరం డిసెంబర్ 30, 31 వైకుంఠ ఏకాదశి, ద్వాదశి తిరుమల కొండపైన జరుగుతుంది. ప్రతి సంవత్సరం కూడా ఈ వైకుంఠ ఏకాదశి అనేది 10 రోజులు తిరుమల కొండపైన నిర్వహించడం జరుగుతుంది. కాబట్టి ఈ సంవత్సరము ఈ డిసెంబర్ 30, 31కి సంబంధించి అలాగే జనవరి 1 నుంచి 8 వరకు కూడా దర్శనం టికెట్లు ఎప్పుడు విడుదల చేస్తారు అని చాలామంది భక్తులు అడుగుతున్నారు. వీటికి సంబంధించి విడుదల అనేది మనకి నవంబర్ 10 నుంచి 18 సమయంలో ఎక్కువ శాతం ఉంటుంది. అఫీషియల్ ప్రెస్ రిలీజ్ రాగానే మీ ముందుకు నేను ప్రెస్ అప్డేట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఈ 10 రోజులు అనగా డిసెంబర్ 30, 31, జనవరి 1, జనవరి 8 వరకు కూడా ఎటువంటి ప్రత్యేక ప్రవేశ దర్శనాలు, ముందు గడప దర్శనం టికెట్లు కానీ, మీకు విఐపి రికమెండేషన్ లెటర్లు, ఎన్ఆర్ఐ, మిలిటరీ, చంటి పిల్లల దర్శనాలు, అంగ ప్రదక్షిణ, వయోవృద్ధులు, వికలాంగుల టోకెన్ల ద్వారా దర్శన టికెట్లు ఉండదు. ఈ కోటా అనేది ఉండదు. కేవలము ప్రతి సంవత్సరం కూడా 300 రూపాయల దర్శన టికెట్టు, అలాగే శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష హోమం టికెట్ దర్శనం టికెట్లు, శ్రీవాణి ట్రస్ట్ నుంచి బ్రేక్ దర్శనం టికెట్లు, అలాగే 1,00,000 రూపాయల పైన డొనేషన్ పే చేసిన వారికి మాత్రమే ఈ 4 కోటా మాత్రమే మీకు దర్శన టికెట్లు అనేవి ఉంటుంది. దయచేసి ఈ విషయం మీరు అందరూ తెలుసుకోండి. ఈ 10 రోజులకు సంబంధించిన టికెట్లు కూడా మీకు నవంబర్ 15 నుంచి అనగా 10 నుంచి 18 వరకు విడుదల చేస్తారు. అప్పటిదాకా ఎటువంటి రిలీజ్ కానీ ఎక్కడ ఏమి చెప్పినా మీరు నమ్మవద్దు. ఓకేనా అండి? మీకు ఇంకా వైకుంఠ ఏకాదశికి సంబంధించి డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో అడగండి. మీ అందరికీ నేను సమాధానం చెప్పడం జరుగుతుంది. ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేసి నన్ను సపోర్ట్ చేయగలరు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ధన్యవాదాలు.